ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు నా బంగారు బాతువి శ్రీవల్లి. నిన్ను నేను వదులుకోను. అందుకే నువ్వు నెల తప్పే వరకు ప్రతిరోజు నాకు పండగే. నేను బాగానే ఉన్నానండి. పాప కూడా ఫైన్. మీరు కూడా మాతో పాటు ఉంటే చాలా బావుండేది. ఏం జాబో ఏమో, బిజినెస్ ట్రిప్ అంటూ ఎక్కడో చాలా దూరంలో ఉండిపోయారు. మీరక్కడ ఎలా ఉంటున్నారో ఏమో. టైంకి తింటున్నారా? ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంటికెప్పుడొస్తున్నారండి? అమ్మా నాన్న వాళ్ళు మీ గురించి అడుగుతున్నారు. సరే అయితే ఉంటాను. బాయ్. ఏంటి మంగళ, ఎప్పుడొస్తా అంటున్నారు అల్లుడు గారు? వీలైనంత తొందరగా వచ్చేస్తాను అని చెప్తున్నారమ్మా. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. అవునా? పిన్ని, ఈ యాపిల్ తినండి. ఇప్పుడా? అవునమ్మా. యాపిల్స్, రెడ్ గ్రేప్స్ తింటే హార్ట్కి మంచిదని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చాను. నువ్వవి ఎంత తింటే నీ ఆరోగ్యానికి అంత మంచిది. అమ్మా, అక్క, వచ్చి హారతి తీసుకోండి. వస్తున్నానమ్మా. బాబు, నువ్వు కూడా హారతి తీసుకుందూరా. అలాగే అత్తయ్యా. రామ్మా. శ్రీవల్లి, కొన్నిసార్లు నిన్ను చూస్తుంటే నాకు గర్వంగానూ అలాగే కొంచెం ఈర్ష్యగానూ ఉంది. ఎందుకక్కా? నేను నీకంటే పెద్దదాన్నైనా కూడా అమ్మ హెల్త్ విషయంలో నాకంటే నువ్వే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నావు. అమ్మకి నయం అవ్వాలని చాలా భక్తితో దీక్ష చేస్తున్నావు. నీలా దీక్ష చేయాలన్న ఆలోచన నాకు రాలేదేంటా అని నాదొక చిన్న బాధ. ఇన్ని రోజులు నేను అన్నయ్య అమ్మని అపార్థం చేసుకుని దూరంగా ఉన్నాం. నువ్వు ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ అమ్మని వదిలిపెట్టి ఉండలేదు. అలా అమ్మతో కలిసి ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్య ఉన్నంత అనుబంధం నాకు ఏర్పడలేదేమో. అదేంటక్క అలా మాట్లాడతావు? దూరంగా ఉన్నంత మాత్రాన తల్లి కూతుల ప్రేమలు ఏమైనా తగ్గుతాయా? బంధాలేమైనా మారుతాయా? ప్రేమని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ప్రేమ కనపడదు కానీ మనసుకు తెలుస్తుంది. అమ్మ మీద నీకెంత ప్రేముందో అది నాకు తెలుసు. అమ్మకు కూడా తెలుసు. నువ్వెప్పుడు అలా ఫీల్ అవ్వకు. అవును మంగళ, శ్రీవల్లి ఒక విధంగా పిన్ని చూసుకుంటే నువ్వు మరో విధంగా చూసుకుంటున్నావు అంతే.
శ్రీవల్లి, దీక్ష ఇంకా ఎన్ని రోజులు చేయాలి? మనిష్టమక్క. నేనైతే అమ్మకి పూర్తిగా నయమయ్యేంతవరకు చేస్తాను. ఒకవేళ నా ఆరోగ్యం కుదుట పడకపోతే ఈ దీక్ష ఇలాగే కంటిన్యూ చేస్తాను. అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చిన దేవతవి. 23 సంవత్సరాలు నీ జీవితాన్ని త్యాగం చేసి నా కోసం బతికావు. అంత గొప్ప తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అలాంటి నీకోసం, నువ్వు ఆరోగ్యంగా ఉండటం కోసం నేను ఏమాత్రం చేయకపోతే ఇక నాకు ఈ జన్మెందుకు? అందుకే నువ్వు తిరిగి మామూలు మనిషి అయ్యేంత వరకు ఈ మార్గంలోనే నడుద్దామనుకుంటున్నాను. ఓహో, అమ్మ కూలుకునే వరకు అమ్మాయి మన చెప్పు చేతల్లో కూర్చేలా కనిపించట్లేదు. ఏంటి కేశవా, చెయ్యి నొప్పి ఇంకా తగ్గలేదా? తగిలింది కరెంట్ షాక్ కదా, నరాలు జీవుమని లాగేస్తున్నాయి. హాస్పిటల్కి వెళ్దామా? వద్దులే, అదే తగ్గిపోతుంది. అయినా ఫ్యూజ్ కరెంట్ గురించి మనకెందుకు? అసలు నువ్వెందుకు ముట్టుకున్నావు? నీకేమైనా అయ్యుంటే? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఫీజు పోతే నేనే పెట్టాను. కానీ రాత్రి అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బావగారు, షాక్ కొట్టించే ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా? ఏ బాగాలేదంటే నువ్వు బాగు చేస్తావా? బావగారి మాటల్లోనే అర్థం అవుతుంది మంట బాగా ఉందని. సిస్టర్, ఏదైనా బాంబు తీసుకొచ్చి రాయకపోయారా? కాస్త రిలీఫ్గా అయినా ఉంటుంది. ఏం చేయాలో ఏం రాయాలో మాకు తెలుసు. మీ సలహాలు మాకేం అవసరం లేదు. ఎందుకు సిస్టర్ నా మీద అంత కోపం ఎందుకు? ప్రేమతో బావగారిని పరామర్శించడానికి వచ్చాను, అది కూడా తప్పేనా? నువ్వు పరామర్శించడానికి వచ్చినట్లేదు, పుండు మీద కారం చల్లడానికి వచ్చినట్టుంది. అయినా పరామర్శించడానికి ఒట్టి చేతులతో ఊపుకుంటూ ఎవరు రారు. నేను ఒట్టి చేతులతో ఎక్కడొచ్చాను సిస్టర్? ఈ యాపిల్ తీసుకొచ్చాను చూడండి. అవినాష్, మీ ఆవిడ ఇంకా టిఫిన్ రెడీ చేయలేదా? లేదు, ఎందుకు సిస్టర్? పొద్దున్నే వచ్చి మా బుర్ర తింటుంటేను. బాగా చెప్పారు సిస్టర్. మనం రోజు చేసే పని ఎదుటి వాళ్ళు చేస్తే మనం తట్టుకోలేము. ఇట్స్ క్వైట్ న్యాచురల్. అంటే ఏం నీ ఉద్దేశం? మేమందరం మైండ్ తింటామన్నా? నా ఉద్దేశం ఏంటో నీకు అర్థమయ్యాక కూడా ఇక నన్ను అడగడం ఎందుకు సిస్టర్? మీ ఇష్టం. కేశవా, వాడలా సెటైర్లు వేస్తూ ఉంటే మౌనంగా ఉంటావేంటి? కుక్క అన్నాక అలాగే మరుగుతుంది, మనం పట్టించుకోకూడదు. ఏదో ఒకరోజు కరెంటు వైర్లు వాడి నోట్లో కుక్కుతాను, దెబ్బకి శనుదులిపోతుంది. ఏంట్రా, రాత్రి సక్సెస్ఫుల్గా నీ టార్గెట్ పూర్తయిందా? లేదు బావా. ఏ పాలలో మత్తు మంది కలపలేదా? కలిపాను, దానికి తాగించాను, అది మత్తులో కూడా వెళ్ళింది. మరేమైంది? అది పవిత్రంగా వ్రతం చేస్తున్న ఎఫెక్టో లేక ఆ దేవుడి మహిమో తెలియదు, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా కళ్ళకు కనిపించాడు. వాట్? దేవుడు కనిపించడం ఏంట్రా? అవును బావా, దాన్ని ముట్టుకుందామని దగ్గరికి వెళ్తే ఏదో తెలియని టెన్షన్, బెదురు వచ్చేసింది. పైగా ఆ దేవుడే కనబడుతూ అడ్డుకుంటున్నట్టు ఉంది. ఏం చెప్తున్నావురా? నాకస్సలు నమ్మేలా అనిపించట్లేదు. రాత్రి ఏమైనా తాగావా? నేనెక్కడ తాగానక్క? దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అలర్ట్గా ఉంటేను. ఏంటి కేశవా వీడిలా చెప్తున్నాడు? ఇది నిజమేనంటావా? ఇలా ఎక్కడన్నా జరుగుతుందంటావా? దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిచే కొంతమంది అగ్నిగుండం తొక్కుతారు, వాళ్ళకేం కాదు. అదే మామూలు మనుషులు దిగారనుకో కాళ్ళు ఒళ్ళు కాలి చేస్తారు. అలాగే ఇది కూడా జరిగిందేమో. సర్లే, అది వర్కౌట్ కాకపోతే వదిలేయి. దాని చేత దీక్ష ఎలాగోలా మనిపించే ప్రయత్నం చేయి, అప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు. ఇంతకీ అది ఎన్ని రోజులు చేస్తుందంట దీక్ష? కొంపతీసి జీవితాంతం అలా సన్యాసిలా ఉండిపోదు కదా? ఆ సీతమ్మకి హెల్త్ రికవరీ అవ్వకపోతే ఈ దీక్ష అలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటుందంట. ఇప్పుడే అత్తయ్య వాళ్ళతో చెప్పింది.
నువ్వు మిక్స్ చేసిన టాబ్లెట్స్ వేస్తున్నన్ని రోజులు ఆవిడకి అనారోగ్యం తగ్గదు కదరా. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మెడిసిన్స్లో నుంచి నేనిచ్చిన టాబ్లెట్ తీసేద్దాం. సీతమ్మ హెల్త్ కొంచెమైనా ఇంప్రూవ్ అయితే అప్పుడు దాన్ని ఏదో ఒక విధంగా దీక్ష మానేలా చేద్దాం. అక్క, అర్జెంటుగా నువ్వు ఆ పని చూడు. ఈ రోజు నుండి అక్క నేనిచ్చిన టాబ్లెట్ సీతమ్మకివ్వడం ఆపేస్తుంది. ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే సీతమ్మలో రికవరీ తొందరలోనే కంబడుతుంది. అది చూసైనా శ్రీవల్లి ఆ దీక్షని మానుకోవాలి. శ్రీవల్లి, ఏంటక్కా? నేనొక విషయం అడుగుతాను, నువ్వు నాకు సూటిగా సమాధానం చెప్పాలి. ఈ టైంలో ఇలా అడగడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ మనసులో ఉన్నది అడగకపోతే మనసులో ఉన్న సందేహం తీరదు శ్రీవల్లి. అసలు నిజమేంటో కూడా తెలీదు. నువ్వేమడగాలనుకుంటున్నావో అడగక్కా, నేను నిజమే చెప్తాను. అసలు నువ్వు ఇలా బ్రహ్మచర్య దీక్ష తీసుకుంది అమ్మ గురించేనా? అత్తయ్య గురించి కాక మరి దీక్ష ఎందుకు తీసుకుంటుంది అవినాష్ గారు? అంటే నీకు శ్రీవల్లికి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే? అదే చిన్న చిన్న వాటికి ఏమన్నా గొడవలు పట్టడం, అలగటం, ఇద్దరు దూరంగా ఉండడం లాంటివి. అలాంటివి లేవక్కా, మేము అన్యోన్యంగానే ఉన్నాం. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఉందా? సఖ్యత ఉంది, అంత బాగానే ఉంది. మీ ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంట, ఇలాంటి టైంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలని ఎవ్వరూ అనుకోరు. అలాంటిది శ్రీవల్లి నిర్ణయం తీసుకుందంటే మీ ఇద్దరి ఇష్టాయిష్టాలు కలవకపోవడం లాంటిది ఏమైనా ఉన్నాయా అని. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు అవినాష్ గారు. మేం చాలా సంతోషంగానే ఉన్నాం. శ్రీవల్లి ఇష్టాలని నేను గౌరవిస్తాను. నా అభిప్రాయాలకి తను రెస్పెక్ట్ ఇస్తుంది. అసలు మీకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అంటే పొద్దున్న నువ్వు దీక్ష కంటిన్యూ చేస్తానన్నట్టుగా మాట్లాడావు కదా, అందుకని డౌట్ వచ్చింది శ్రీవల్లి. అమ్మ గురించి దీక్ష చేయటం తప్ప అక్క? కాదు. మరింకేంటి, నేను దీక్ష చేయటం త్రిదేవికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓ అవునా? దీక్ష గురించి మీరు మాట్లాడుకుంటున్నారా? అవును, అత్తయ్య క్షేమం కోసం చేస్తానంటే నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? దానివల్ల అత్తయ్య గారు త్వరగానే కోలుకుంటారని శ్రీవల్లి నమ్మకం. తన నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? గుడ్. మీ భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది? సూపర్. మా సంసారం గురించి నాకన్నా ఎక్కువగా వీడు ఆలోచిస్తున్నాడు. అనుమాన పక్షి. అత్తయ్య గారు, మీరు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. అలాగే నాన్న, మీరు చెప్పిన నెక్స్ట్ క్వార్టర్కి మనం సేల్స్ పెరిగి ప్రాఫిట్స్ రావడానికి ఏం చేయాలో శ్రీవల్లితో మాట్లాడి ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ అరేంజ్ చేయిస్తాను. ఓకే. అమ్మా ఆర్తి, ఇంకో టాబ్లెట్ ఉండాలి కదా, అది ఇవ్వలేదేంటి? సీతమ్మకి త్రిదేవ్ మిక్స్ చేసిన టాబ్లెట్ లేకపోవడం గుర్తుపట్టినట్టుంది. ఏంటమ్మా ఆర్తి, అన్ని టాబ్లెట్స్ ఇవ్వట్లేదా? అన్నీ ఇస్తున్నాను మావయ్య గారు. కాకపోతే ఇప్పుడు అత్తయ్య గారు అడిగిన టాబ్లెట్ డాక్టర్ గారు ఆపేయమన్నారు, అందుకే అది ఇవ్వలేదు. అవునా? అవును అత్తయ్య గారు. పోన్లేమ్మా, ఒక టాబ్లెట్ తక్కువైపోయింది. తిండి కన్నా ఈ మందులు మింగడం ఎక్కువైపోయింది. త్వరలోనే ఇవి కూడా మింగాల్సిన అవసరం లేకుండా పోతుందిలేండి అత్తయ్య గారు. సరే శ్రీవల్లి, పిన్ని కోలుకోగాని నువ్వు ఈ దీక్షలు వ్రతాలు పక్కన పెట్టేసి నెల తిరిగేలోపు మాకు శుభవార్త చెప్పాలి. ప్రవీణ్ గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో. హలో శ్రీవల్లి, నేను ప్రవీణ్ని మాట్లాడుతున్నాను. మీ నెంబర్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను సార్, చెప్పండి. నీతో ఒకసారి మాట్లాడాలమ్మా. అలాగే సార్, ఇంటికి రమ్మంటారా? లేదమ్మా, శివాలయం దగ్గరికి రా, అక్కడ కలుసుకుందాం. సరే సార్, బాయ్.
ప్రవీణ్ సార్ వాళ్ళు ఫోన్ చేసి టెంపుల్ దగ్గరికి రమ్మని చెప్పి చాలాసేపు అయింది, కానీ సార్ వాళ్ళేంటి ఇంకా రాలేదు? సారీ అమ్మా, ట్రాఫిక్ వల్ల కొద్దిగా లేట్ అయింది. అయ్యో పర్వాలేదు సార్. నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. పర్వాలేదు సార్, చెప్పండి. అదేనమ్మా, మా పాపకి జరిగిన అన్యాయం గురించి నీకు తెలుసు కదా. మా పాప చావుకి కారణమైన ఆ దుర్మార్గుడు ఇక్కడే హ్యాపీగా తిరుగుతున్నాడని చెప్పాం కదా. అవును చెప్పారు. మా పాప పేరు మీద అన్నదానం చేసిన రోజు కూడా వాడు మాకు మళ్ళీ కనపడ్డాడు. చేసిన తప్పుకి వాడిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోగా మీరు నన్ను ఏమీ చేయలేరంటూ మాతో గొడవ పెట్టుకున్నాడమ్మా. వాడి మీద మాకు ఎంత కోపం ఉన్నా ఇక్కడ మేము వాడిని ఏం చేయలేకపోతున్నాం. మా ఇంటి వెలుగుని ఆర్పేసిన ఆ నికృష్టుణ్ణి ఏం చేయలేకపోతున్నామన్న బాధ మాకెక్కువైపోతుంది. అందుకే వాడికి వెంటనే శిక్ష పడేలా చేయాలని మేం నిర్ణయించుకున్నాం. కేశవా, మీ ఫ్రెండ్ ఇప్పుడు మనకు డబ్బులు ఇస్తాడంటావా? మాట అయితే ఇచ్చాడు. 4 రోజుల్లో ఇచ్చేస్తానని చెప్పాను. గుడి దగ్గరికి వచ్చి తీసుకోమన్నాడు. ఆ దేవుడు కరుణించి మీ ఫ్రెండ్ రూపంలో ఓ 1,00,000 ఇస్తే చాలు, కొన్ని రోజులు హ్యాపీ. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి సార్ అది? ఆ త్రిదేవ్ గురించి ఇక్కడ మీడియాకు చెప్పి మీడియా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాం. మీడియా హెల్పా? అవునమ్మా, వాడు డాక్టర్ కాదు, సైకో క్రిమినల్ అని ఇక్కడ ఇండియాలో అందరికీ తెలిసేలా చేసి అతని మీద ఒత్తిడి పెంచి తొందరగా అమెరికా తీసుకెళ్ళాలి. త్రిదేవ్ విషయం బ్లాస్ట్ అయితే అమ్మ తట్టుకోగలదా? అసలే తనకి హెల్త్ బాగోలేదు. ఒక మోసగాడు, హంతకుడు నాకు భర్త అయినందుకు బాధతో కుమిలిపోతుంది. ఆ బాధలో తనకేమైనా అయితే నో, అలా జరగకూడదు. ఎలాగో మా బాధ తెలిసిందానివి నువ్వే కాబట్టి నీ ద్వారా ఆ పని చేయాలనుకుంటున్నాం. నువ్వు రిపోర్టర్వే కదా, మాకు సాయం చేస్తావని అడుగుతున్నాం. పైగా మాకు కూడా ఇక్కడ పెద్దగా ఎవరు తెలీదు. దయచేసి ఈ విషయంలో మాకు కొంచెం హెల్ప్ చేయమ్మా. ఓకే, అలాగే చేద్దాం. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మా హెడ్తో మాట్లాడి మీ విషయం గురించి చెప్తాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ కూర్చోవాలమ్మా? గోడకు వేలాడుతున్న నా కూతురు ఫోటో చూస్తుంటే నా చావు కారణమైన వాణ్ణి ఇంకా శిక్షించలేదా నాన్నా అని నా కూతురు ప్రశ్నిస్తున్నట్టుగా ఉందమ్మా. మా చేతకాని తనాన్ని చూస్తుంటే మా మీద మాకే అసహ్యం వేస్తుందమ్మా. బాధపడకండి సార్. దుర్మార్గుడికి ఎలా శిక్ష పడేలా చేయాలో నేను తెలుసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏమైంది? ఏదో గుడి మర్చిపోయి వెళ్ళిపోయినట్టు చెప్తున్నావు. ఆగు, ఏమైంది? దిగు చెప్తాను. ఏంటి ఆర్తి, ఏమైంది? ఒకసారి అటు చూడు. ఒరే త్రిదేవ్,
నిన్న గుడి దగ్గర అదెవరినో కలిసిందిరా. అది కలిసింది వీళ్ళనేనా? అవునరా, వీళ్ళనే కలిసింది.